విషయానికి వస్తే రామచంద్రరావు ఎంపికతో 2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా తిరిగి రావడానికి లైన్ క్లియర్ అయిందా సార్? ఇప్పుడు 2028 డిసెంబర్లో ఎన్నికలు జరగాలి. లేదు జమిలీ అయి తెలంగాణ ఎన్నికలు కూడా 2029 మేలో జరుగుతాయని వస్తున్నారు. బట్ ఏదైనా ఇప్పుడు మనం 2025 జూలైలో ఉన్నాం. అంటే సరిగ్గా మోర్ దెన్ 3 months ఉన్నది. సో పాలిటిక్స్లో 1 వీక్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ వెరీ బిగ్ టైం. సో రాజకీయ పరిణామాలు ఎంత వేగంగా మార్పు చెందుతాయో ఎవరము చెప్పలేము. సో పాలిటిక్స్ ఈజ్ హైలీ అన్ప్రెడిక్టబుల్ ఏరియా. సో 3 years తర్వాత ఏం జరుగుతుంది అని స్పెక్యులేట్ చేయడం ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ థింగ్. ఎవరైనా ఊహించారా బండి సంజయ్ని ప్రజా సంగ్రామ యాత్రలు జరుపుతున్న సమయంలో అకస్మాత్తుగా ఆయనను అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తారని? సాధారణంగా పర్ఫార్మెన్స్ లేకపోతే అధ్యక్ష పదవిని తొలగిస్తారు. పర్ఫామ్ చేస్తున్న సమయంలో బండి సంజయ్ని తొలగించారు. పర్ఫామ్ చేస్తున్నారని నేనేం సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం బండి సంజయ్కి లేదు. వాళ్ళ నాయకులు ఇచ్చారు కదా. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో ప్రజా సంగ్రామ యాత్ర పైన బండి సంజయ్ని ప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పి పార్టీ శ్రేణులకు పిలిపించారు. మీరు వెళ్ళి మనం అధికారము లేని రాష్ట్రాలలో ఉండే పార్టీ కార్యకర్తలు తెలంగాణ వెళ్ళి తెలంగాణలో ఈ క్యాంపెయిన్ ఫాలో కండి అని భారత ప్రధానమంత్రి బీజేపీ నెంబర్ 1 నేత ప్రతిపక్షంలో బీజేపీ ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్రాల శ్రేణులకు పిలిపించాడు. ఇది సర్టిఫికేట్ కాదా? ఇక నేను చెప్పడం ఏంటి? సో అందువల్ల అయినా మరి ఎందుకు మార్చారో తెలియదు. అంటే రాజకీయాల్లో ఏ నిర్ణయము ఎప్పుడు తీసుకుంటుందో ఎవరము చెప్పలేము. ఎందుకంటే అనేక పుల్స్ అండ్ ప్రెషర్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈటల రాజేందర్ రాష్ట్ర అధ్యక్షుడు అవడము ఖాయము అని అంతటా రాజకీయ వర్గాల్లో మీడియా వర్గాలు అనుకున్న వేళ రామచంద్రరావు అధ్యక్షుడు కాలేదా? అందువల్ల 3 years అది లాంగ్ పీరియడ్. అయితే ఈ ప్రశ్న ఎందుకు వస్తుంది మీరు అన్నది పొలిటికల్ సర్కిల్స్లో కూడా ఈవెన్ బీజేపీ వర్గాల్లో కూడా ఈ చర్చ బాగా జరుగుతోంది. వాస్తవంగా జరగటానికి మొదటి కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లోనే ఒక బలమైన ఒపీనియన్ ఉంది. అంటే బండి సంజయ్ని మార్చడం వల్ల 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దెబ్బతిన్నది అని. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈవెన్ బండి సంజయ్ టర్మ్ అయిపోయినాక మార్చి ఉన్నా ఈ డ్యామేజ్ జరిగేది కాదు. ఈ డ్యామేజ్ జరగటానికి కారణం ఏంటి అంటే బీఆర్ఎస్తో బీజేపీ సాఫ్ట్గా పోవటానికి సంజయ్ అయితే యాంటీ కేసీఆర్ స్ట్రాంగ్ వాయిస్గా ఉన్నాడు కనుక కావాలనే హైకమాండ్ నీళ్లు చల్లింది. హైకమాండ్ ఎందుకు నీళ్లు చల్లింది అంటే కేసీఆర్ వ్యతిరేక పోరాటం బీజేపీ ఉధృతం చేస్తున్న కొద్దీ ప్రజా వ్యతిరేకత పెరిగి అది కాంగ్రెస్కు లాభం అవుతుంది. అందువల్ల కాంగ్రెస్ ముక్త్ భారత్ బీజేపీ లక్ష్యం కనుక ఆ జాతీయ లక్ష్యం ముందు కేసీఆర్ ముక్త్ తెలంగాణ అన్న లక్ష్యాన్ని బీజేపీ పక్కకు పెట్టింది. ఈ భావన ఎప్పుడైతే ప్రజల్లోకి పోయిందో బీజేపీ బాగా దెబ్బతిన్నది. వాస్తవంగా బీజేపీకి 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో 14% ఓటింగ్ వచ్చింది, 8 seats వచ్చింది. బై ఎనీ క్యాలిక్యులేషన్ ఐఎమ్ షూర్ ద సీట్లు పెరిగేది, ఓట్లు పెరిగేది, అనుమానమే లేదు. సంజయ్ని మార్చి ఉండకపోతే సంజయ్ని ఒకవేళ మార్చినా ఆయన టర్మ్ అయిపోయినాక రొటీన్గా మార్చి ఉన్నా ఈ నష్టం జరిగేది కాదు. ఈ నష్టం జరిగింది అనటానికి బీజేపీ హైకమాండ్కి కూడా సమాచారం ఉంది. ఎందుకంటే బీజేపీ ఆల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ జరిగినప్పుడు 119 కాన్స్టిట్యున్సీకి పార్టీ నాయకుల్ని పంపిస్తే వాళ్ళు రిటర్న్ వచ్చి హైకమాండ్కి ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే మేము ఏ కార్యకర్త దగ్గరికి పోయినా ఏ ఓటర్ దగ్గరికి పోయినా మమ్మల్ని 2 ప్రశ్నలు అడుగుతున్నారు. ఒకటి బండి సంజయ్ని ఎందుకు మార్చారు, 2 కవితను ఎందుకు అరెస్ట్ చేయాలి అని. ఈ ప్రశ్నలు మాకు అంతటా ఎదురయ్యాయని అందరూ చెప్పారు. అందువల్ల బీజేపీ హైకమాండ్ కూడా ఆ తప్పు జరిగింది అన్న అండర్స్టాండింగ్కి వచ్చారు. ఆ అండర్స్టాండింగ్కి వచ్చారు కనుకనే బండి సంజయ్ని కేంద్ర ప్రభుత్వంలో మంత్రి చేశారు. ఈవెన్ బండి సంజయ్ తొలగింపుకు పెద్ద క్యాంపెయిన్ నడిపిన ఈటల రాజేందర్ కేంద్ర మంత్రి కాలేదు, ఇప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాలేదు. ఇది మన కళ్ళ ముందు జరుగుతున్న వాస్తవం కదా. సో మరి నిజంగా చెప్పాలంటే ఈటల రాజేందర్తో పోలిస్తే రామచంద్రరావు ఈజ్ నాట్ మోర్ ఇన్ఫ్లుయెన్షియల్ బై ఎనీ రీజన్, బై ఎనీ కంపారిజన్. రామచంద్రరావు ప్రత్యేకత రామచంద్రరావుకు ఉండొచ్చు, ఆయన ఐడియాలజికల్ కమిట్మెంట్ ఉంది,
పార్టీలో 40 ఏళ్ళుగా కృషి చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, సౌమ్యుడు, అందరినీ కలుపుకొని పోతాడు, ఆయనకున్న క్వాలిఫికేషన్ ఆయనకున్నాయి. బట్ పొలిటికల్ ప్రొఫైల్ రీత్యా చూస్తే రాజేందర్ ఇది హయ్యర్ పొలిటికల్ ప్రొఫైల్. ఎందుకంటే అనేక సార్లు ఎన్నికల్లో గెలిచాడు. కేసీఆర్ సర్వశక్తులొడ్డిన హుజరాబాద్లో బీజేపీ అభ్యర్థిగా గెలిచాడు. శాసనసభాపక్ష నేతగా బీఆర్ఎస్లో ఉన్నాడు. కేసీఆర్ తర్వాత నెంబర్ 2గా ఉన్నాడు అఫీషియల్గా అయితే, అట్లీస్ట్ శాసనసభ తెలంగాణ ఉద్యమ కాలంలో ముఖ్య నాయకుడిగా ఉన్నాడు. సో అంతటి పొలిటికల్ ప్రొఫైల్ ఉన్న ఈటల రాజేందర్ను కాకుండా రిలేటివ్లీ లెస్సర్ ప్రొఫైల్ ఉన్న రామచంద్రరావును ఎందుకు హైకమాండ్ ప్రిఫర్ చేసింది? ఒక రకంగా బండి సంజయ్ తొలగింపుకు రాజేందర్ చేసిన క్యాంపెయిన్ పార్టీకి నష్టం జరిగింది అనే అంశాన్ని చాలా కాలంగా శ్రేణులు చెప్తున్నారు, నాలాంటి విశ్లేషకులు చెప్తున్నారు. హైకమాండ్ బయటికి అనకపోయినా దాన్ని ఒక రకంగా అంగీకరించినట్లే. అందువల్ల బండి సంజయ్ తొలగింపుకు కారణమైన రాజేందర్ను పార్టీ అధ్యక్షుడిగా చేయకుండా బీజేపీ హైకమాండ్ వాలిడేట్ చేసింది ఈ కంక్లూజన్. సో అందువల్ల బండి సంజయ్ మళ్ళీ వస్తాడు, ఎందుకంటే జరిగిన పొరపాటును హైకమాండ్ సరి చేసుకుంటుంది. వాస్తవంగా ఇప్పుడే పెట్టేవారు, ఇప్పుడే పెడితే హైకమాండ్ తన తప్పు ఒప్పుకున్నట్టు అవుతుంది. అందువల్ల హైకమాండ్ ఫేస్ సేవింగ్గా ఇప్పుడు రామచంద్రరావును తీసుకొచ్చి ఎన్నికలకు ముందు బండి సంజయ్ని తెస్తారు అన్నది ఒక థీరీ. ఇక రెండవ థీరీ ఏంటంటే భారతీయ జనతా పార్టీ పెరగటానికి అగ్రెసివ్ హిందుత్వ క్యాంపెయిన్నే నమ్ముకుంటుంది. అందులో తెలంగాణ ఇది పోలరైజ్ సొసైటీ, చాలా హై ముస్లిం కాంగ్రిగేషను, ముస్లిం పొలిటికలైజ్ అయినటువంటి స్టేట్ ఇది. మజ్లిస్ రూపంలో పొలిటికల్ ఎక్స్ప్రెషన్ మైనారిటీస్లో ఉన్నప్పుడు మెజారిటేరియన్ కన్సాలిడేషన్ సులభమవుతుంది. సో మైనారిటీలకు పొలిటికల్ ఎక్స్ప్రెషన్ లేని చోట, మైనారిటీల ప్రత్యేక కన్సాలిడేషన్ లేని చోట సులభం కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లాంటి ప్లేస్లో. తెలంగాణలో ఏమవుతుందంటే ఆల్రెడీ మైనారిటీస్ కన్సాలిడేషన్ ఉంది, సోషల్ కన్సాలిడేషన్, ఎంఐఎం రూపంలో పొలిటికల్ ఎక్స్ప్రెషన్ కూడా ఉంది. అందువల్ల మీకు హిందూ మెజారిటేరియన్ కన్సాలిడేషన్ తెలంగాణలో సులభం అవుతుంది కనుక ఆ హిందుత్వ క్యాంపెయిన్లో అగ్రెసివ్గా వెళ్ళగలిగే నాయకుడు బండి సంజయ్. రాజాసింగ్ అగ్రెసివ్ హిందుత్వవాదైన ఆయన పార్టీ పారామీటర్స్లో లోబడి, పార్టీ పెరిఫరీలో లోబడి పనిచేసే నాయకుడు కాదు. అందువల్ల బండి సంజయ్ని మళ్ళీ తేవటానికి అవకాశం ఉంది అనేది రెండవ థియరీ. ఆ అవకాశాన్ని దృష్టిలో పెట్టుకునే రామచంద్రరావును పెట్టారు. లేకపోతే ఎందుకు అంటే ఒకవేళ రామచంద్రరావును కాకుండా ఈటల రాజేందర్ను పెట్టినా, ఇంకొకరిని పెట్టినా, ఎన్నికల సమయంలో మార్చితే మళ్ళీ గతంలో సంజయ్ని మార్చినప్పుడు ఏ ప్రశ్నలు అయితే ఉత్పన్నమయ్యాయో మళ్ళీ ఆ ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. అందువల్ల ఎలక్షన్ల ముందు మార్చటానికి వీలుగా రామచంద్రరావును పెట్టారు. ఒకవేళ ఎలక్షన్ల సమయంలో రామచంద్రరావు కొనసాగినా కూడా బీసీని సీఎం చేశారు కదా అనే ప్రశ్న ముందుకు రాదు. ఎందుకు రాదు అంటే రావు ఈజ్ నాట్ ఎ థ్రెట్ టు ఎనీబడి. సామాజిక నేపథ్యం రీత్యా చూసినా, వ్యక్తిగత స్వభావము రీత్యా చూసినా ఈజ్ నాట్ థ్రెట్ టు ఎనీబడి. కానీ మీకు వేరే ఏ నాయకుడైనా కూడా ఆ నాయకుని మార్చడం కష్టం. అందువల్ల ఈ రెండు థీరీస్ ఆధారంగా లైన్ క్లియర్ అయింది బండి సంజయ్కి అనేటువంటి విశ్లేషణ జరుగుతోంది. బట్ నేను మొదట్లో చెప్పినట్టు పాలిటిక్స్ హ్యావ్ ఎ టెండెన్సీ టు అండర్గో స్విఫ్ట్ చేంజెస్. ఎప్పుడు ఏ క్షణంలో ఏ మార్పు వస్తాయో కంప్లీట్గా ఒక 3 ఏళ్ల ముందు ప్రిడిక్ట్ చేయడం అనేది చాలా కష్టం. బట్ దెర్ ఇస్ అన్ ఎవ్రీ పాసిబిలిటీ, అది మాత్రం నిజం, అన్లెస్ సంథింగ్ డ్రమాటిక్ హ్యాపెన్స్ ఇన్ తెలంగాణ పాలిటిక్స్. సో బండి సంజయ్ లైన్ క్లియర్ అయింది అన్న పొలిటికల్ స్పెక్యులేషన్ అది ఎవ్రీ పాసిబిలిటీ టు హ్యాపెన్. బట్ ఎవరము చెప్పలేం, పాలిటిక్స్ అనేది చాలా డైనమిక్గా ఉంటాయి, స్టాటిక్గా ఉండవు కనుక. ఇక ఫైనల్గా రాజకీయ